హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా ఇంట్లో అయితే ఆల్రెడీ పిండి వంటలు చేయడం స్టార్ట్ అయిపోయింది. దాంట్లో నాకు ఫేవరెట్ అయిన సున్నుండల రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. సో అందుకని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ చేసాము, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సున్నుండలు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ 2 cups ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 tablespoons ఆఫ్ బియ్యం వేసుకోవాలన్నమాట. అండ్ అది బాగా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 2 cups ఆఫ్ బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఈ బెల్లాన్ని మొత్తం ఆ పౌడర్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే సున్నుండలు చుడతామో బెల్లం ఉండలు అనేది ఉండకూడదు అనమాట. సో అందుకని మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ముందుకి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ తెలుసుంటుంది చూస్తే. అండ్ ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు పక్కనే స్టవ్ మీద మనమైతే నెయ్యి కాచుకోవాలన్నమాట. మాకైతే ఆల్మోస్ట్ ఒక 300 grams నెయ్యి అయితే పట్టింది. అండ్ అది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలైచీ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ సున్నుండలు అయితే చుట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రం మొత్తం వేసుకొని మిక్స్ చేసుకొని అప్పుడైనా సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ అయిన థింగ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నెయ్యి వేడిగా ఉన్నప్పుడు సున్నుండలు చుట్టుకోవాలి. అప్పుడే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చాలా మందికి సున్నుండలు టేస్ట్ నచ్చదు, కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా అస్సలు మర్చిపోరు. మీలో కూడా అలా ఎవరైనా ఉంటే ఒక్కసారన్నా ట్రై చేయండి. అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలో కనిపిస్తున్నవి ఏంటో తెలుసా, ఇవి తెలంగాణ స్పెషల్ అనమాట. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 50K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. చూద్దాం మనం టార్గెట్ని రీచ్ అవుతామో లేమో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.